హైడ్రా విధ్వంసకాండ కూకట్పల్లి నల్ల చెరువు దగ్గర కూల్చివేతలు పేద మధ్య తరగతి నివాసాలను కూల్చేసిన హైడ్రా అసలు నోటీసులే ఇవ్వలేదంటున్న బాధితులు సమాను తీసుకెళ్తామన్నా వినకుండా కూల్చివేతలు నమ్మి ఓటేసినందుకు ఇదా మీరు చేసేది మార్పు అంటే ఇదేనా రేవంత్ రెడ్డి గారు బాధితులు సో ఇటీవల మాదాపూర్లోని సున్నం చెరువు దగ్గర పేదల గుడిసెలను కూల్చేసిన హైడ్రా కూల్చివేతలో రోడ్డున పడ్డ 50 పేద కుటుంబాలు ఇక్కడ దాదాపు 50 కుటుంబాలు రోడ్డు మీద పడిపోయినాయి. ఒక 30 కుటుంబాలు ఇల్లు కోల్పోతే దాంట్లో రెంటుకుంటోళ్ళు దాంట్లో పనిచేసుకుంటోళ్ళు మొత్తం కలిపి ఒక 50 కుటుంబాలు రోడ్డు మీద పడిపోయినాయి. దీనికి పాపం ఎవరు? ఇది ఈ కార్యక్రమం దీనికి శ్రీకారం చుట్టింది దేనికోసము? చెరువుల భూములను కాపాడాలి, చెరువులను కాపాడాలి, తప్పులేదు. కానీ ఆ చెరువులకు దాంట్లో ఆ FTL కానీ ఆ బఫర్ జోన్లో కానీ అనుమతులు ఇచ్చింది ఎవరు? ప్రభుత్వాలే కదా, అధికారులే కదా. అసలు ఆ ఇండ్లు కట్టుకునేది ఇప్పుడు కాదు, 10-15 సంవత్సరాల క్రితం. అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఇదే కాంగ్రెస్ పాలన ఉన్నది, ఇదే చంద్రబాబు నాయుడు పాలన ఉన్నది. వాళ్ళు చేసినటువంటి పాపానికి అప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి దానికి ఇప్పుడు పోయి దాన్ని వాళ్ళు ఊలగొడితే ఎక్కడ పోవాలి? ఇప్పుడు ఆ ప్రజలంతా ఏమైపోవాలి? ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి చదువుదాం. తెలంగాణలో విధ్వంసకాండ కొనసాగుతుంది. పేద మధ్యతరగతోటి గూడును చెరబట్టే విధ్వంసకాండ ఇది. ఆ విధ్వంసానికి పేద మధ్యతరగతి బతుకులు బజార్న పడుతున్నాయి. అసలు తప్పు ఎవరిది? ఎవరు బాధ్యులు? శిక్ష అనుభవిస్తున్నది ఎవరు? ఏంది దారుణం? FTL బఫర్ జోన్లలో అనుమతులు ఇచ్చిన అధికారులు బాగున్నారు, వెంచర్ వేసినోడు బాగున్నాడు, కన్స్ట్రక్షన్ చేసినోడు బాగున్నాడు, అమ్మినోడు బాగున్నాడు. కానీ చెమట చుక్కలు దారపోసి అప్పు సప్పు చేసి ఇంటి ఆడోళ్ళ బంగారం కుదోబెట్టి రూపాయి జమ చేసుకొని ఆ ఇల్లును కొనుక్కున్న మిడిల్ క్లాస్ బతుకులే ఇప్పుడు రోడ్డున పడ్డాయి. 10-15 సంవత్సరాల కష్టార్జితం 10 నిమిషాల్లో నేలమట్టం అయిపోయింది. ఇన్నాళ్ళు కట్టిన ట్యాక్సులు పనిచేయలేదు, కోర్టు ఆర్డర్లు పనిచేయలే, అధికారుల కాళ్ళ మీద పడి లబోదిబోమని గుండెలు పలిగేలా ఏడ్చినా కనికరించలేదు. హైడ్రా అనే భూతం వచ్చేసి నీ కలల సౌధాన్ని కూల్చేసిపోయింది. ఆదివారం నాడు కూకట్పల్లి నల్ల చెరువు సమీపంలో నివాసాలను హైడ్రా అధికారులు కూల్చేస్తుంటే బాధితులు కన్నీరు మున్నీరయ్యారు. ఇక చూడండి, ఎక్కడ ఆ FTLలో వెంచర్ వేసినోడు మంచుకున్నాడు, దాన్ని అమ్మినోడు మంచుకున్నాడు, దాన్ని నిర్మాణం చేసినోడు మంచుకున్నాడు, ఆ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినటువంటి అధికారులు, ఆ అనుమతుల కోసం తీసుకున్నటువంటి ప్రభుత్వం, పైసలు తీసుకున్నటువంటి ప్రభుత్వము, వీళ్ళందరూ మంచిగానే ఉన్నారు. కానీ అప్పు సప్పు చేసి రూపాయి కూడబెట్టుకొని చెమటోడ్చి ఆ ఇంటి ఆడోళ్ళ బంగారము, ఆ బంగారం ఈ బంగారం కూడబెట్టి బ్యాంకు లోన్లు తెచ్చుకొని ప్రతి నెల EMIలు కట్టుకోవడానికి ఒక ఇల్లు కొనుక్కున్నటువంటి ఒక మధ్యతరగతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాత్రం ఇలా రోడ్డున పడ్డది. దానికి కారణం ఎవరు? అనుమతులు ఇచ్చినటువంటి అధికారులు తప్పు కాదా? అది అమ్మినటువంటి రాజకీయ నాయకుల రూపంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ల రూపంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు తప్పు కాదా? ఎవరిది తప్పు కాదు. అందరినీ వదిలేసి ఎందుకు పేదోడి మీద, మధ్యతరగతి కుటుంబాల మీద ఈ రేవంత్ రెడ్డి పడ్డాడు? దేనికోసం పడ్డాడు? ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది పేదల పరిస్థితి, ఇది మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి. నేను ఒక ట్వీట్ పెడితే సిగ్గులేని సన్నాసులు కొంతమంది కింద కామెంట్లు పెడతా ఉంటారు. 2nd ఫ్లోరు, డబుల్ ఫ్లోరు ఇట్లా ఉన్నోళ్ళు పేదలా అని చెప్పేసి. అరే నాయన, ఒక్కొక్కరింటి మీద 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు, ₹1 కోటి అప్పులు కూడా ఉంటాయి. ప్రతి నెల వచ్చినటువంటి జీతంతో ఆ ఇంట్లో 5గురు ఉంటే అందులో 3 జీతాలు చేస్తే ఆ జీతాలతోటి EMIలు కట్టుకుంటా కుటుంబాన్ని సాగుకుంటూ వస్తూ ఉంటారు. ఆ పెద్ద బిల్డింగ్ ఉన్నంత మాత్రమే వాడేం కోటీశ్వరుడు అయిపోడు. బయట కిరాయిలు కట్టుకోలేక ఆ కిరాయిలు కట్టుకునేది ఏదో EMI పెట్టి ఇల్లు తీసుకుంటే ఆ ఇల్లు కట్టుకోవచ్చు అన్నటువంటి ఒక చిన్న ఆశతోటి కొనుక్కుంటారు. అగ్గోసగ్గోకి వస్తే కొంచెం లోపలికైనా బయటకైనా పోయి కొనుక్కుంటారు. ఇవాళ ఆ ఇంటి నుంచి నువ్వు కూలగొట్టిపోతివి. మొన్నటి దాకా నీకు కరెంటు బిల్లు కడితివి, మొన్నటి దాకా నీకు ప్రాపర్టీ ట్యాక్స్ కడితివి, మున్సిపల్ ట్యాక్స్ కడితివి, మొన్నటి దాకా నీకు అన్ని రకాల పన్నులు కడితివి, నీళ్ళ బిల్లు కడితివి, అన్ని బిల్లులు కడితివి, నువ్వు కట్టించుకుంటివి. మేము ఆ భూమి కొనుగోలు చేసినప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఇవన్నీ కూడా ప్రభుత్వానికి కడితివి. మరి ఆ రోజు అక్రమం అని తెలియదా? ఆ రోజు ఇది FTLలో ఉన్నది, దీనికి రిజిస్ట్రేషన్ చేయమని తెలియదా? ఆ రోజు ఎట్లా అధికారులు చేస్తారు? ట్యాక్సులు బిల్లులు ఏ విధంగా కట్టించుకుంటారు? ఇప్పుడు వచ్చి ఇది అక్రమం అని చెప్పేసి ఎలా కూల్చేసిపోతారు? సరే, అది చెరువు పరిధిలో ఉంది, దాన్ని కూల్చాలి. కానీ వాళ్ళకి సమయం ఇవ్వాలి, వాళ్ళకి ఇంకొక ఆల్టర్నేట్ ఇల్లు చూపించాలి. అప్పుడు కదా నువ్వు వచ్చి కూల్చేయాలి. పేదల గుడిసెల నట్లనే కూల్చేస్తావు, మధ్యతరగతి కుటుంబాల చిన్న చిన్న నివాసాల నట్లనే కూల్చేస్తావు. ఒక్క విల్లాను ముట్టుకోరు ఈ సన్నాసులు. ఈ హైడ్రా అనేటువంటి బ్రోకరు ఈ ఒక్క విల్లాని కూడా ముట్టుకోదు.
ఆ రంగనాథ్ నిజంగా బర్బాద్ చేస్తా ఉన్నది ప్రభుత్వం. రంగనాథ్ నిజంగా హానెస్ట్ ఆఫీసర్, కానీ ఆ హానెస్ట్ ఆఫీసర్కి ఒక మచ్చ పెడతా ఉంది హైడ్రా అనే పేరుతోటి. ఏ పేదోడిని టచ్ చేసినా, ఏ సామాన్యుని టచ్ చేసినా ఏందా ఇది పనికి మాలిన పని? ఎవరు చేయమంటుండి ఈ పనిని? అవసరమా ఇప్పటికి? ఇది ఒక ఇల్లును కట్టాలంటే ఎంత ఉంటుంది కథ? ఇప్పుడు ఆ ఇల్లును గులగొచ్చిపోతే ఆడ ఎలా బతకాలి? ఇది సామాన్యుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. ఇది సామాన్యులనేమో ఈ విధంగా రోడ్డు మీద పడేస్తారు. మరి పెద్దోళ్ళ సంగతి ఏంది చూడండి ఒకసారి. ఎన్ని వీడియోలు వచ్చినాయి, ఎన్ని ఫోటోలు వచ్చినాయి, మంత్రులకు సంబంధించినటువంటి ఎన్ని ఇళ్లకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ వచ్చినాయి. ఏకంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కబ్జా చేసి కట్టినటువంటి భూములకు సంబంధించినటువంటి ఎట్లా వచ్చినాయి. V6 వివేక్ ఆయన ఫామ్ హౌస్ FTL పరిధిలో ఎట్లా ఉన్నది. గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడు ఆయన ఫామ్ హౌస్ కూడా ఇదే దాంట్లో ఉన్నది. ఇక పట్నం మహేందర్ రెడ్డి అయితే ఏకంగా చుట్టుముట్టు మొత్తం నీళ్ళే ఉంటాయి, మధ్యలో ఐలాండ్ లెక్క ఉంటుంది, అక్కడ కట్టుకున్నాడు. లేక్ వ్యూ అది మధ్యలో సరస్సుకు మధ్యలో ఉంటుంది. మరి ఇవన్నీ ఎందుకు గులగొట్టలేదు? దేనికి గులగొట్టలేదు? రేవంత్ రెడ్డి అన్న ఇంటికి నోటీసులు ఇవ్వగానే మీడియా మొత్తం పోయి సొంత అన్నను కూడా వదిలిపెట్టలేదు. బాబా హానెస్ట్ ఆఫీసరు, తోపు తురుము పోటు అని చెప్పేసి ఆ రోజు వార్తలు రాసిరు. మరి ఏమైంది? నెల 15 రోజులు 2 నెలలు కావస్తుంది ఇప్పటికి నోటీసులు ఇచ్చి. ఇంకా ఎందుకు ఆ ఇంటిని గులగొట్టలేదు? జేబేరికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ ఎందుకు డిస్మాటిల్ చేయలేదు? ఇవన్నింటికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది హైడ్రా కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ. చెప్పరాదే నీకు సమాధానం? పేదోళ్ళకి మాత్రం నోటీసులు లేకుండా ఏం లేకుండా పోయి వాళ్ళ ఇళ్ళని నీలబట్టం చేసేస్తారు. కానీ ఇక్కడ పెద్ద పెద్ద నాయకులవి, బడా నాయకులవి, మీకు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళే మాత్రం వాటి మీద ఈగ వాళ్ళనియరు. అదే సున్నం చెరువు పక్కనే ఎదురుగానే సున్నం చెరువు ఏదైతే కబ్జా అవుతున్నది అని చెప్పేసి పేదల గుడిసెలు తొలగించినవో ఒక 2 వారాల క్రితము, దాని పక్కనే రోడ్డుకి యువతలనే ఆనుకోనే దాదాపు ఒక 100-150 విల్లాలు ఉన్నాయట. గేటెడ్ కమ్యూనిటీ ఉంది. ఒక్క విల్లాని టచ్ చేయలే. మళ్ళీ ఆ పక్కన ఉన్న ఇళ్ళని ఊలగొట్టిర్రు, ఆ పక్కన ఉన్నటువంటి టిఫిన్ సెంటర్ని ఊలగొట్టిర్రు, అన్ని ఊలగొట్టిర్రు. కానీ ఆ విల్లాని టచ్ చేయలే. ఎందుకు టచ్ చేయలే అంటే అందులో ఎమ్మెల్యేల ఇండ్లు ఉన్నాయి, అందులో కాంగ్రెస్ నాయకుల ఇండ్లు ఉన్నాయి, అందులో కాంగ్రెస్కు అనుబంధంగా ఉన్నటువంటి వ్యాపారవేత్తల ఇండ్లు ఉన్నాయి. కాబట్టి వాటిని ముట్టుకోలేదు. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు టీడీపీకి సంబంధించినటువంటి బడా ఇన్వెస్టర్లకు సంబంధించినటువంటి ఇండ్ల ఆ సౌధంలో ఉన్నాయి. కాబట్టి వాటిని ముట్టుకోలే. ఇది హైడ్రా చేస్తున్నటువంటి పని. ఇది హైడ్రా కాదు, ఇది పెద్ద హైడ్రామా. తెలంగాణ ప్రజల పాలిట, మరీ ముఖ్యంగా హైదరాబాద్ ప్రజల పాలిట ఒక యమపాశం లెక్క తయారయ్యి ఇంట్లను కబలం చేస్తున్నటువంటి ఒక హైడ్రామా ఇది. ఇది నిజంగా కూడా ఒక కక్షపూరిత రాజకీయంలాగా కనపడతా ఉంది. హైదరాబాద్ ప్రజలు ఎవరు కాంగ్రెస్ కోటేలే, కాబట్టి హైదరాబాద్ ప్రజలు ఎవరిని కూడా నిమ్మలంగా ఉండనియకూడదు. మనం ఎంతమంది ఇండ్లు కూలగొడతావు? ఎన్ని ఇండ్లు కూలగొడతావు? ఈ కూలగొట్టుడు బాగా అలవాటు ఉన్నట్టుంది. రేపన్నాడు ఈ ప్రజలంతా కలిసి ఈ ప్రభుత్వాన్ని కూడా కూలగొట్టేటువంటి రోజు వస్తుంది 100%. ఇక చూడండి, మరి పేదల ఇండ్లు కూలగొట్టావు కదా, మరి పెద్దల ఇండ్లు ఏమైనా ముట్టుకున్నావా? మంత్రుల ఇండ్లను ముట్టుకోలే, కాంగ్రెస్ నేతల ఫామ్ హౌస్ లో టచ్ చేయలే, దుర్గం చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ భూమిని కబ్జా చేసి కట్టిన ముఖ్యమంత్రి గారి స్వయాన సోదరుడైన తిరుపతి రెడ్డి ఇంటి వైపు కూడా పోలే. అదే కాలనీలో చెరువు భూమిని కబ్జా చేసి నిర్మించిన దాదాపు 200 మంది బడాబాబులు, టీడీపీ నేతలు, వారి బంధువులకు సంబంధించిన ఇండ్లను కూడా కూల్చలే. వాటికి హైడ్రా నోటీసులు ఇచ్చి కూడా దాదాపు 2 నెలలుగా వస్తోంది. ఇప్పటికీ వాటి వైపు రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పాటు చేసిన హైడ్రా కూల్చివేతలు స్టార్ట్ చేయలే. అంతేకాదు మూసీ నది నడి చెరువులో కట్టినటువంటి ఓవైసీ బ్రదర్స్ కాలేజీలను కూడా ఆ కాలేజీల దిక్కు కూడా పోలే. ఇట్లా టీడీపీ నాయకులే కూలగొట్టావు, నీ అన్న ఇంటిని కూలగొట్టావు. అవి FTLనే ఉందని నీ హైడ్రాని నోటీస్ ఇచ్చింది. ఓవైసీ కాలేజీలను ముట్టుకోవు నువ్వు, కానీ పేదోళ్ళ ఇండ్ల మీద మాత్రం పోయి కూలగొట్టి వస్తావు. ఇది నీ హైడ్రాకున్న చిత్తశుద్ధి, ఇది నీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి, పేద ప్రజలకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఇది. చూడు, ఇంకా ఇలా ఎంతో మంది కాంగ్రెస్ నేతలు, టీడీపీ నాయకుల ఇండ్లు, ఇతర రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తలకు సంబంధించిన నిర్మాణాలు ఏవి ఇప్పటిదాకా కూల్చివేయలేదు. కానీ 2 వారాల క్రితం మాదాపూర్ సమీపంలోని సున్నం చెరువు దగ్గర పేదల ఇండ్లు కూల్చేసిర్రు. నిన్న ఆదివారం రోజున కూకట్పల్లిలోని పేద మధ్యతరగతి కుటుంబాల నివాసాలను కూడా కూల్చేసిర్రు. ఒకసారి ఇక్కడ చూడండి మిత్రులారా, వాళ్ళ వీడియోలు చూస్తే నిజంగా గుండె తరుముకపోతుంది. ఇక అక్కడ ఆమె చెప్తాను చూడు, వాళ్ళు నిన్న 3 రోజుల క్రితమే రిజిస్ట్రేషన్ చేయించుకురంట. ఏది నిన్న గులగొట్టేటువంటి ఇండ్లల్లా 3 రోజుల క్రితమే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. సిగ్గుండాలి కదా, అధికారులకు సిగ్గుండాలి, ప్రభుత్వానికి సిగ్గుండాలి, ఈ హైడ్రా కమిషనర్ అంటోనికి సిగ్గుండాలి, ఈ హైడ్రాకి సిగ్గుండాలి. అరే నువ్వు కూలగొట్ట బట్టి దాదాపు 2 నెలలు అయితే ఉంది కదా, మరి 3 రోజుల క్రితం ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తావు నువ్వు? అంటే ప్రభుత్వానికి సొమ్ము రావాలి, ఇట్లా అది రిజిస్ట్రేషన్ చేసుకొని రాగానే ఇది కావాలి. చూడండి ఒకసారి,
3 రోజుల క్రితమే ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం, అంతలోనే మా ఇంటిని కూల్చేసిరు. మేము కొన్న ఇల్లు ప్రభుత్వ స్థలంలో ఉందని మాకు తెలియదు. రిజిస్ట్రేషన్ కు ముందు అన్ని డాక్యుమెంట్లు పరిశీలించాం, అనుమతులు అన్ని ఉన్నాయని ఇల్లు కొన్నాం. ఇల్లు కూల్చుతామని అధికారులు వచ్చి చెప్పడంతో షాక్ అయ్యాం. ఏళ్ల తరబడి కష్టపడి సంపాదించిన సొమ్ముతోటి ఇల్లు కొనుక్కున్నాం, కొంత బ్యాంకు లోన్ కూడా తీసుకున్నాం. ఇప్పుడు ఒక్క క్షణంలో అంతా అయిపోయింది. ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపట్టి అమ్మిన బిల్డర్లు, అనుమతులు ఇచ్చిన అధికారులదే ఈ పాపం. ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకొని మాలాంటి బాధితులకు న్యాయం చేయాలి. ఇంకేం న్యాయం చేస్తారు? కూలగొట్టిరు పోయిరు. దొంగలు అర్ధరాత్రి దొంగలు వచ్చినట్టే వచ్చి ఆదివారం పూట వచ్చి కూలగొట్టిరు పీకిరు. ఇప్పుడు ఇలా 3 రోజుల క్రితం రిజిస్ట్రేషన్ చేయించుకున్నంట. నిజంగా కూడా హైడ్రా అనేది నిజంగా చట్టబద్ధంగా పద్ధతి ప్రకారం పనిచేస్తే 3 days క్రితం ఎట్లా రిజిస్ట్రేషన్ జరుగుతుంది? ఈ అక్రమ భూములల్లా, ఈ కబ్జా భూములల్లా, ప్రభుత్వ భూములల్లా, FTL భూములల్లా ఎట్లా రిజిస్ట్రేషన్ జరుగుతుంది? అంటే ఓ వైపు రిజిస్ట్రేషన్ చేసి డబ్బులు వసూలు చేసుకుంటావు, మరొక వైపు ఏమో పోయి నీ హైడ్రా పోయి కూల్చేసి వస్తుంది. ఏం పాపం చేసిరు పేదలు? ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం పేదలు చేసేటువంటి పాపమా? ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం పేదలు చేసేటువంటి పాపమా? చెయ్యి గుర్తొస్తే ఏదో అవుతుంది, మార్పు వస్తే మన బతుకులు మారిపోతాయి అని చెప్పేసి ఇలాంటి పేద ప్రజలందరూ మీకు ఓటేసి గెలిపించడం వాళ్ళు చేసేటువంటి పాపమా? రిజిస్ట్రేషన్ చేసుడు ఎట్లా 2-3 రోజుల క్రితము, ఇప్పుడు వాటిని దాన్ని కూలగొట్టుడు ఎట్లా? ఇదెక్కడ దుర్మార్గం? ఇదేనన్నా ఉందా అసలు? అది అక్రమమే అయినప్పుడు, నీ అధికార యంత్రాంగం మొత్తం కూల్చివేతల మీదనే ఉన్నప్పుడు, ఏ భూమి కబ్జాలో ఉన్నది, ఏ భూమి FTL పరిధిలో ఉన్నది, ఏ భూమి బఫర్ జోన్లో ఉన్నది, ఆ భూమిలో ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఏమున్నాయి అనే కథ మీ దగ్గర లెక్క ఉన్నప్పుడు, హైడ్రా వారం ఆదివారం నాడు పోయి ఆ కూల్చివేతలు చేస్తున్నప్పుడు ఎట్లా మీకు 3 రోజుల క్రితం వీళ్ళకు రిజిస్ట్రేషన్ చేస్తారు? మీరు 3 days క్రితం ఇప్పుడు పోయి ఎట్లా కూలగొడతారు? అంటే దీని వెనకాల ఉన్నటువంటి అర్థం ఏంది? రేవంత్ రెడ్డి సర్కారు ఒక అనాలోచిత నిర్ణయము, వాళ్ళకు ఒక పద్ధతి లేదు, పాడు లేదు, ఒక పాలసీ ప్రకారం పోతున్నట్టుగా ఎక్కడ కనపడతలేదు. కేవలము పేద ప్రజలను వాళ్ళ బతుకులను బుగ్గిపాలు చేయడమే వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం. సిగ్గుండాలే కొంచెమైనా. ఏం హైడ్రా రా? ఎవరికి పుట్టిన హైడ్రా ఇది? పేద ప్రజల ఉసురు పోసుకుంటున్నది. ఇక చూడు పాపం వాళ్ళు ఎట్లా ఏడుస్తున్నారు, రోధిస్తున్నారు వాళ్ళు. రెంటుకుంటున్నారు, మీ జాగా వదిలేసి వెళ్తాము అనే టైం కూడా వాళ్ళు మీకు ఇయ్యలేదా? మీ సామాన్ తీస్తున్నాం సార్, కళ్ళ మూట తీస్తూనే ఉన్నాము, తీస్తున్నా కూడా ఆగుతలేరు. ఎవరు ఆగుతలేరు? అరే నంజాపడు కానీ నా కూతురు మాట్లాడుతుంటే ఒక్కటి పనికి రాకుండా చేశాడు తెలుసా? నాకు కూతురే రాకుండా ప్రెగ్నెంట్. మీరు ఏం కాపాడతారు? మీరు ఏం రాష్ట్రం మీది? కాపాడడం కోసం చేస్తున్నారని అంటారు. అది పాప ప్రెగ్నెంట్. ఇలా ఉసురు తప్పకుండా తగులుతుంది రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. నీకు ఇలా ఉసురు నీకు తప్పకుండా తగులుతుంది. 100% నీకు రాజకీయంగా ఈసారి ఇంకా జీవితంలో మళ్ళీ నువ్వు రాజకీయంగా చలాయించలేవు. నీ రాజకీయానికి ఈ పేదలే గోరి కడతారు. నీ రాజకీయ భవిష్యత్తు, నీ రాజకీయ జీవితానికి ఇంకా పరిసమాప్తం చేసి ఇదే పేదలు, ఇదే ప్రజలు, ఇలా అన్ని రంగాల ప్రజలను, అన్ని వర్గాల ప్రజలను నువ్వు మోసం చేసుకుంటూ పోతా ఉన్నావు. ఒక్కడిని కాదు, రైతులను మోసం చేస్తేవి, నిరుద్యోగులను మోసం చేస్తేవి, ఉద్యోగులను మోసం చేస్తేవి, ప్రైవేట్ రంగాన్ని మోసం చేస్తేవి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఈ నిర్మాణ సంస్థలు ఒక్కొక్క SFTకి 175 రూపాయలు ఇచ్చుకోలేక నానా అవస్థలు పడతా ఉన్నారు. వాళ్ళు బిజినెస్లు దందాలు చేయలేక. అన్ని రంగాలను మోసం చేసినావు. ఈ రంగం ఆ రంగం అని కాదు, ప్రతి రంగాన్ని మోసం చేసినటువంటి మహానాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది మన రేవంత్ రెడ్డి గారి. మనిషి చూస్తేందుకు బుడ్డ ఉంటాడు కానీ తెలివి చాలా పెద్దగా ఉంటుంది, మామూలుగా ఉండదు అసలు. మొత్తం మందిని ముంచే మంది కొంపలు ముంచే తెలివి తప్ప అది ఒక్కరి కూడా అక్కడికి వచ్చే తెలివి కాదు. అది జనాలకేం అక్కడికి వచ్చి 10 రూపాయల మందం పనిచేసేటువంటి తెలివి కాదు అది. గిట్ల పేద ప్రజలు నేర్పిస్తావు. ఏ రాష్ట్రంలో ఉందా? ఏ ముఖ్యమంత్రి అయినా ఉన్నదా గిట్లా? ఎప్పుడు మనం ఉమ్మడి రాష్ట్రంలో చూసినాం. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో కూడా ప్రజలను ఇంత ఆకస్మికంగా ఏడ్పించలే. మనకు నమ్మించి గొంతు కోసిరు,
మన వనరులను ఎత్తుకపోయారు సమైక్యవాదులు కానీ సమైక్య పాలకులు కానీ ఈ విధంగా చేయలే. నువ్వు ఎందుకు అంత దిగజారిపోయి ఈ తెలంగాణ చరిత్రలో కావచ్చు, తెలుగు రాష్ట్రాల చరిత్రలో కావచ్చు, ఒకటి వరస్ట్ సీఎం ఎవరన్నా ఉన్నారు అంటే అది రేవంత్ రెడ్డి అనేటువంటి పేరు ఎందుకు తెచ్చుకుంటున్నావో అర్థం కావట్లేదు. మరి అలా తెచ్చుకోవడం నీకు ఇష్టమా? ఇక కొంతమంది కాంగ్రెస్ హ్యాండిల్ పెడతాయి, ఇట్లా కోల్పోవడం కష్టమే కానీ తప్పదు, ఏం పీక్ కట్టగలుగుతున్నావు తప్పనీక. అసలు ఇక్కడ అర్థం కాగలుగుతా. ఇప్పుడు ఇల్లును కూలగొట్టావు, పోయినావు, ఆ ఇల్లు ప్రభుత్వానిదా లేకపోతే అది రిజిస్ట్రేషన్ ఉన్నోటిదా? ఎవరిదన్నట్టు ఆ ఇల్లు? ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న భూములన్నీ ప్రభుత్వ భూములే కావండి. ఎఫ్టీఎల్ పరిధిలో ప్రైవేటు వ్యక్తుల భూములు కూడా ఉంటాయి 100%. మరి ఇప్పుడు ఆ చెత్త చెదారం తీసుకపోతలేరు, ఆ చెరువులకు అప్పచెప్తలేరు, కూలగొడుతురు పోతురు. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. రేవంత్ రెడ్డి పేరును తలుసుకొని పేద ప్రజలు లేరు ఇయాల. ఎందుకంటే గతంలో ప్రభుత్వంలో కూడా ముఖ్యమంత్రి పేరు తలుచుకునేటోళ్ళు. ఏమని తలుచుకునేటోళ్ళు? ఆయన కడుపు సల్లకుండా 200 రూపాయలు పింఛను 2000 చేసిండు, గీ రైతు బంధు ఇస్తున్నాడు, అక్కడికి వచ్చే పనులు చేస్తున్నాడు అని చెప్పేసి మంచిగా దీవెన పెట్టుకుంటూ తలుచుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు పేద ప్రజలు ఏం తలుచుకుంటారు తెలుసా? ఏం రేవంతు, ఏం సంగతి, మా బతుకులు ఆగం చేస్తేవి, ఇగో గిట్లా ఏడ్చుకుంటూ తలుచుకుంటున్నారు. తేడా చాలా ఉన్నది. ఈ విధంగా తలుచుకుంటున్నారు. చెప్పాలా మరి దానికి సమాధానం? కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెడితే ఏమవుతుంది రా అంటే ఒక ఇది అవుతుంది కథ. నేను ముఖ్యమంత్రిని సునకం అనలేను, సామెత చెప్తా ఉన్నా. సో కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్క పేద ప్రజలని, అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు. మన చూడలేం మనం సున్నం చెరువు దగ్గర ఇల్లు ఊలగొట్టిపోయారు, అప్పుడే దబా అని వర్షం పడ్డది. పడంగానే పాప చిన్న పిల్లలు కూడా అలా తలదాసుకోవడానికి లేకపోతే ఆ రేకులు కవర్లు నెత్తలో పెట్టుకొని వానకు నిలబడ్డారు. వీళ్ళందరూ ఉసురు ఉట్టియో పోదు. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. అట్లా అరెస్టు చేయాలి, ఎత్తుకపోవాలి, అడ్డం పడితే ఏడిస్తే ఇట్లా చేయాలన్నమాట. ఇది రేవంత్ రెడ్డి సర్కారు. కాంగ్రెస్ రావాలని మరీ పోరాడాడు సార్ తెలుసా. ఇప్పుడు తనే స్వయంగా తన నోటి నుంచి అన్నది, నా నోటి నుంచి అన్నందుకు నాకు మాట్లాడడానికి కూడా నా మాటలు లేవన్నా తెలుసా. ఇది ఇన్ని విధాలుగా పాపం పేద ప్రజలను ఏడిపిస్తున్నావు రేవంత్ రెడ్డి. నీకు నిజంగా ఉసురు తగిలిపోతుంది, అలా ఉసురు తగులుతుంది 100%, 200%. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇది ఇట్లా ఉంది కదా,